ఒక ప్రశాంతమైన పచ్చని చెట్లతో నిండిన చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతని జీవితం సాధారణమే. కానీ అతని మనసు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు. అతనికి తినడానికి ఉంది. ఉండడానికి ఇల్లు ఉంది. కానీ ఆనందం మాత్రం అతని జీవితంలో కనిపించేది కాదు. ప్రతిరోజు ఇతరుల జీవితాలను చూసి తన దాంతో పోల్చుకుంటూ ఉండేవాడు. నేను ఒక ధనవంతుడిలా ఉంటే నా జీవితమే మారిపోయేది. నా దగ్గర బలం ఉంటే అందరూ నన్ను గౌరవించేవారు. నేను ఇంకెవరినైనా అయితే నేను నిజంగా సంతోషంగా ఉండేవాణ్ణి. అతనికి తన జీవితం మీద నమ్మకం తగ్గిపోతూ వచ్చింది. ఒకరోజు తన ఆలోచనలతో అలసిపోయి అర్జున్ అడవిలోకి అలా నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక వృక్షం కింద ఋషి కూర్చుని ఉన్నాడు. ఆ ఋషి కళ్ళలో ఒక అద్భుతమైన శాంతి కనిపించింది. అతను అర్జున్ మనసులో ఉన్న బాధను వెంటనే గుర్తించాడు. మెల్లగా నవ్వుతూ అన్నాడు, నీకు కావాల్సింది నీ జీవితం మార్చుకోవడం కాదే, అనుభవించడం. కొద్దిసేపు ఆగి మళ్ళీ అన్నాడు, నేను నీకు ఒక అరుదైన శక్తిని ఇవ్వగలను, పరకాయ ప్రవేశం. అర్జున్ కళ్ళలో ఆశ మెరిసింది. ఇప్పటి వరకు అతను కోరుకున్నది ఇప్పుడు నిజం కాబోతుందని భావించాడు. ఆనందంతో అన్నాడు, నాకు ఆ శక్తి కావాలి. నేను ఇంకొకరి జీవితం జీవించాలి, వాళ్ళలా ఉండాలి. ఋషి చిరునవ్వుతో తల ఊపాడు. తన చేతిని పైకెత్తి అర్జున్ నుదుటిపై మెల్లగా తాకాడు. ఆ క్షణంలో ఒక ప్రశాంతమైన వెలుగు అతన్ని చుట్టుకుంది. అర్జున్ శరీరం కదలకుండా ఉండగా అతని ఆత్మ ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అర్జున్ కళ్ళను మెల్లగా తెరిచాడు. తన చుట్టూ చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఒక అద్భుతమైన రాజభవనంలో ఉన్నాడు. బంగారు అలంకరణలు, విలాసవంతమైన వస్తువులు, సేవకులు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అతను ఒక గొప్ప ధనవంతుడు. అతని ఒక్క మాటకు అందరూ తల వంచుతున్నారు. అర్జున్ ఆనందంతో నవ్వుకున్నాడు. ఇదే నేను కోరుకున్న జీవితం. ఇక్కడే నిజమైన సంతోషం ఉంది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. రోజులు గడిచే కొద్దీ ఆ ధనవంతుడి అసలు జీవితం అర్జునుకు కనిపించింది. రాత్రి పడుకునే సమయంలో అతనికి నిద్ర రావడం లేదు. ఎప్పుడూ ఎవరో తనకు హాని చేస్తారేమో అన్న భయం. తన సొంత కుటుంబ సభ్యులు కూడా అతన్ని నమ్మడం లేదు. ప్రతి చిరునవ్వు వెనుక అనుమానం ఉంది. ప్రతి సంబంధం వెనుక స్వార్థం ఉంది. అర్జున్ హృదయం భారంగా మారింది. ఇంత సంపద ఉన్నా మనసుకు శాంతి లేకపోతే ఇది ఏం ఉపయోగం? ఇది సంతోషం కాదు. అర్జున్ మళ్ళీ ఋషి వద్దకు చేరుకున్నాడు. ఈసారి అతని స్వరం కాస్త మారింది. కానీ ఇంకా ఆశ ఉంది. నాకు శక్తివంతమైన జీవితం కావాలి, అందరూ గౌరవించే జీవితం. ఋషి మళ్ళీ అతని నుదిటిని తాకాడు. ఒక్క క్షణంలో అర్జున్ ఒక గొప్ప యోధుడిగా మారిపోయాడు. బలమైన శరీరం, కవచం, ఖడ్గం. యుద్ధభూమిలో అతను ఒక వీరుడు. మొదట్లో ఆ శక్తి అతనికి ఆనందం ఇచ్చింది. అందరూ అతన్ని గౌరవిస్తున్నారు, భయపడుతున్నారు. కానీ త్వరలోనే యుద్ధం యొక్క భయంకర రూపం అతని ముందుకు వచ్చింది. రక్తపాతం, అరుపులు, మరణం. ప్రతిరోజు చివరి రోజు అవుతుందేమో అన్న భయం. తన కుటుంబాన్ని చూసే సమయం కూడా లేదు. ఒక రాత్రి యుద్ధభూమి పక్కన ఒంటరిగా కూర్చొని ఆ యోధుడు మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ శక్తి, ఈ గౌరవం ఇవన్నీ ఉన్నా నా మనసు ఖాళీగా ఉంది. ఈ శక్తి బాధతో వస్తుంది. ఇప్పుడు అర్జున్ చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా అన్నాడు, నాకు ప్రశాంతమైన జీవితం కావాలి. ఈసారి అతని కోరికలో ఆతురత లేదు, కేవలం శాంతి కోసం తపన మాత్రమే ఉంది. అతను ఒక సాధారణ రైతుగా మారాడు. చిన్న ఇల్లు, కష్టపడి పనిచేసే జీవితం. కానీ అక్కడ ఒక వెచ్చని అనుభూతి ఉంది. ఆ రైతు జీవితం అర్జున్కు కొత్త అనుభూతినిచ్చింది. రోజంతా కష్టపడి పనిచేసిన తరువాత సాధారణ భోజనం తింటూ అతను ఆనందంగా నవ్వాడు. తన కుటుంబంతో కలిసి గడిపే ప్రతి క్షణం అమూల్యం. పిల్లల నవ్వులు, భార్య ప్రేమ, ఆ చిన్న ఇల్లు ఒక స్వర్గంలా అనిపించింది. రాత్రి ఆకాశం కింద ప్రశాంతంగా నిద్రపోయాడు. ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఆందోళన లేదు. ఆ క్షణంలో అర్జున్ తన జీవితంలో మొదటిసారి నిజమైన సంతోషాన్ని అనుభవించాడు. అర్జున్ మళ్ళీ తన శరీరంలోకి వచ్చాడు. అతని కళ్ళలో ఇప్పుడు స్పష్టత కనిపించింది. మనసులో ఒక కొత్త అర్థం. అతను ఋషి పాదాల వద్ద వంగి నమస్కరించాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రతి జీవితానికి తనకంటూ సమస్యలు ఉంటాయి. బయట కనిపించేది మాత్రమే నిజం కాదు. సంతోషం మనం ఎవరో మార్చుకోవడంలో లేదు,
మన జీవితం విలువ తెలుసుకొని దానిని ప్రేమించడంలో ఉంది. ఆ రోజు నుంచి అర్జున్ తన జీవితాన్ని పోల్చుకోవడం మానేశాడు. దానిని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అలా అతను నిజంగా సంతోషంగా జీవించాడు. Thank you for watching. Subscribe for more videos.